నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 ఆగస్టు 28 శుక్రవారం నాడు మిథున రాశి వారికి ముఖ్యంగా సోదరులు, చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్, ధైర్యం మరియు కొత్త ప్రయత్నాలు ప్రాధాన్యత పొందవచ్చు. ఈ రోజు చంద్రుడు కుంభరాశిలో ఉండడంతో మిథున రాశికి ఇది 9వ స్థానమైన భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. శతభిష నక్షత్ర ప్రభావం కూడా ఉండడంతో కొత్త విషయాలు నేర్చుకోవడం, దూర ప్రాంతాల వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవడం, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు ముందుకు రావచ్చు. పౌర్ణమి ఉదయం 9:48 వరకు ఉండి ఆ తర్వాత కృష్ణపక్ష పాడ్యమి ప్రారంభమవుతుంది. మీకు బుధ గ్రహం మరియు శ్రీ గణపతి అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గృహ మరియు వ్యక్తిగత సమస్యల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్ కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఈ రోజు కొత్త బాధ్యత లేదా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం రావచ్చు. మీ మాట తీరు, కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీడియా, సేల్స్, మార్కెటింగ్, బోధన, ఐటీ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి స్పందన లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక స్నేహితుడు లేదా పాత పరిచయం ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందవచ్చు. వ్యాపారస్తులకి కొత్త ప్రాంతంలో వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన రావచ్చు. ఆన్లైన్ ద్వారా కొత్త కస్టమర్లని సంప్రదించడానికి ఇది మంచి సమయం. అయితే ఏ ఒప్పందమైన వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా ఈ రోజు పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రయాణం, విద్య లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చు రావచ్చు. అయితే ఆ ఖర్చు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటే ఆలోచించి చేయవచ్చు. అధిక లాభాల కోసం రిస్కీ పెట్టుబడులు మాత్రం వద్దు. కుటుంబం, ప్రేమ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. సోదరులు లేదా సన్నిహిత బంధువుల నుండి సహాయం లభించవచ్చు. ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిర్ణయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి శుభవార్త రావచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు. అయితే ప్రయాణాలు లేదా ఎక్కువ పనుల కారణంగా అలసట రావచ్చు. సమయానికి ఆహారం తీసుకుని తగినంత నీరు త్రాగండి. ఎక్కువసేపు స్క్రీన్ ముందు పనిచేసేవారు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: అతి విశ్వాసంతో ఎవరికైనా మాట ఇవ్వకండి. ముఖ్యంగా ప్రయాణం, పత్రాలు, ఆన్లైన్ చెల్లింపులు మరియు అధిక వ్యవహారాల్లో వివరాల్ని 2 సార్లు పరిశీలించండి. ఇక ఈ రోజు చేయాల్సిన పరిహారం: శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి శ్రీ గణపతికి దుర్వ సమర్పించి ఓం గం గణపతే నమః అని 21 సార్లు జపించండి. వీలైతే పచ్చపెసలు దానం చేయండి. అలాగే ఈ రోజు మిథున రాశి వారి లక్కీ నెంబర్ 5, అనుకూల రంగు ఆకుపచ్చ. ఇక ఇలా ప్రతిరోజు మిథున రాశికి సంబంధించిన రాశి ఫలాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఈ రోజు ఏ ఫలితం ముఖ్యంగా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.